ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. సిద్ధయ్య గురుదేవునకు నమస్కరించి, స్వామి, సాంఖ్య అమనస్క తారకములను కూడా బోధించుడు అని బ్రహ్మంగారిని కోరెను. సిద్ధ ప్రణవ పంచాక్షరినుపదేశించి దాని ప్రభావమును వివరించి ఉంటిని గదా. తారకమును చెప్పెదను, శ్రద్ధతో ఆలకింపుమని బ్రహ్మంగారు తెలిపెను. నాయన సిద్ధ, పంచవాయువులతో స్థూల సూక్ష్మ కారమగు శరీరము కామ క్రోధ లోభ మద మాత్సర్యాది దుర్గుణములు జయించుటకు తారక సాంఖ్య అమనస్క యోగముల అనుష్ఠించువారలు ఈ తారక యోగము నేర్వవలెను. కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖ, శాంభవి అను ఈ ఐదింటిని గుర్తెరుగుట అవసరము. ఓంకారమునందలి దశనాదములను విని జ్ఞానమును, మనసు, చిత్తము, అహంకారముల అన్వయమును, భేదమును వెల్లడించే జీవేశ్వర చైతన్యము విచారించినచో ప్రణవ లక్ష్యము పరమగు పరబ్రహ్మము తానే అనేటి స్థితి సిద్ధించును. కన్నులు తెరిచిగాని మూసిగాని భ్రూమధ్యమున దృష్టిని నిలుపుట కేచరి అనబడును. కన్నులను కదల్చక ముక్కును చివరి దృష్టిని నిలుపుట భూచరి ముద్రయని అనబడును. ముక్కుకు మధ్య చూపును అంతర్లక్ష్యమునందు మనసు నిలుపుట మధ్యమ ముద్ర అని అనబడును. నేత్రములు, నాసికము, కర్ణములు ఈ 6 రంధ్రములు మూసి భ్రూమధ్యమున లక్ష్యమును నిలుపుట సాంఖ్యయని అనబడును. షణ్ముఖి ముద్ర అని అనబడును. అంతర్లక్ష్యము బాహ్య దృష్టి కలిగి మనోవికారముల నదిమి పట్టుట శాంభవి ముద్ర అనిబడను. ఈ 5 ముద్రలను క్రమముగా అభ్యాసమునర్చి శాంభవి ముద్రను సాధించి స్థిరము చేసుకొనవలేను. పూర్తిగా గాలి అరమోర్పుతో గాని తనలో వెలిగేటి పరంజ్యోతిని ఎరుంగవలేను. సూర్య చంద్ర నక్షత్రమందలి తేజమును సంపుటీకరించుకొని తనలో దర్శించుకొనుటయే తారకయోగమనబడును. ఇందుకు ముఖ్యములగు బాహ్య మధ్య అంతర్లక్ష్యములను లక్షత్రయంబులుగా గుర్తెరుంగవలేను. కనుక సిద్ధ, పద్మాసనుడవై సాధనమునర్చి ధన్యుడవు గమ్ము అని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధునకు తారకయోగమును ఉపదేశించి ఆశీర్వదించెను. ఉత్తరాది గ్రామములందు సంచారము చేయనించి శ్రీ స్వామివారు గురుపీఠమును తీసుకొని శిష్య సమేతుడై మున్ముందుగా హైదరాబాదునకు బయలుదేరెను. మార్గమధ్యమున మల్లేపల్లి, పోరుమామిళ్ళ, గిద్దలూరు, కంభము, మార్కాపురము, నర్సరావుపేట, గుంటూరు,
మంగళగిరి గ్రామములందు ఆది అచ్చటగల భక్తులకు పూజలందుకొనుచు వారికి బోధనలు చేయుచు మనో సంశయములను తీర్చుచు బెజువాడకు చేరుకొనిరి. ఇంద్రకీలాద్రిపై జగన్మాతయగు శ్రీ కనకదుర్గమ్మకు పూజా పునస్కారములు నర్చి మరికొన్ని గ్రామములను తిరిగి హైదరాబాదునకు చేరుకొనిరి. అచ్చటగల విశ్వబ్రాహ్మణులకు తమ రాకను వర్తమానము చేసెను. వారెల్లరూ మిక్కిలి భక్తి ప్రపత్తులతో వచ్చి స్వామివారిని పూల పల్లకిపై ఊరేగించి పాదపూజలునర్చి సత్కారములతో ఘనముగా గౌరవించి ఒకరి ఇంట బస ఏర్పాటు చేసిరి. అట్లా నగరమున భక్తులను ప్రబోధించుచుండ ఒకానొక విశ్వబ్రాహ్మణ పండితుడాయన చెంతకు చేరి లక్షయత్రములను వివరించి చెప్పవలసినదిగా అర్థించెను. అందుకు స్వాముల వారు చతుష్టులై సిద్ధుని పిలిచి బిడ్డా, లోగడ తారకమును నీకుపదేశించితి గదా, లక్షత్రయమును స్థూలముగా చెప్పియుంటిని గదా, ఆ దానిని ఈ పండితోత్తముని అభీష్టము మేరకు వివరముగా వెల్లడించుచుంటిని. నీవు కూడా శ్రద్ధతో వినుము నాయనా అని బాహ్య మధ్య అంతర్లక్ష్యములను వివరించెను. ముక్కు కొనయందు దృష్టిని నిలిపి 4 అంగుళపై వైల్యము, 6 అంగుళములపై ధూమ్రము, 8 అంగుళంపై రక్తిమ, 12 అంగుళములపై పీతప్రభ అను 5 వర్ణములు దోచును. వాటి వెనుక నిశ్చలముగా వీక్షించిన చంద్రప్రకాశ మగుపడును. కన్ను, చెవులు, ముక్కు 6 రంధ్రములను మునర్చినచో ప్రణవనాదము వినబడును. నవరత్న ప్రబలముగా పడును. ఇట్లు ఆత్మ ప్రక్షాళనము వీక్షించుటచే బాహ్య లక్ష్యము. కనుపాపలను నిలిపి మనసును భ్రూమధ్యమున ఏకాగ్రపరచి తమ మధ్యమున గల విలంబనం ప్రవేశించి అచ్చట మెరుపులు, సూర్యచంద్రులు కాంతిని, పంచభూతముల వర్ణములను, అవి లోపించు వివిధ విధంబులను ఆలోచించి గాఢాంధకారంబగు శూన్యమున కాలాగ్ని సమమగు పరాకాశమందు అత్యంత తేజోదాయకమగు తత్వాశయమును విశేష సూర్య సమతేజో విలసిత పంచాకాశములు వీక్షించుట మధ్యమ లక్ష్యమనబడును. సూర్య చంద్రాగ్ని నుండి వ్యాపించునని చెప్పిన పంచభూత మిలావన్న సమ్మేళిత జ్యోతిరసమున కాశ్రయమై యుండును. అట్టిది నేత్రమధ్యమందు సాక్షి స్వరూపమై గోచరించును. ఇవి స్ఫటిక వర్ణము కలిగి వాయుస్థానమున బరిగి ఆకాశమై ఒప్పును. అట్టి తారకయోగము చేయుచు మనోవాయువులను అంతరంగమున నిశ్చలపరిచి అనుభవ ప్రశస్తమగు అంతరాత్మ పరమాత్మ ఐక్యత కలుగును. ఈయదియే అంతర్లక్ష్యమని చెప్పబడును అని స్వాముల వారు వివరించి లక్ష్యాత్రయములను
కా పండితుడు మిక్కిలి సంతసించి తీర్థప్రసాదములను గొని వెడలెను. నగరమందలి అనేక స్త్రీ పురుషులు స్వామివారి దర్శనమునకు రాసాగిరి. వేదాంత విషయములను వినువారు కొందరు, పాదాభిషేకమునర్చువారు కొందరు, భిక్షకు తమ తమ ఇండ్లకు ఆవ్యానించువారు మరికొందరు, రుగ్మతలు బాపుకొని శ్రీవారి కటాక్షమర్దించువారు మరికొందరు, భూతగ్రహాది దోషములు నివారించుకొని వచ్చువారు మరికొందరు, ఇట్లు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. బెత్తమున పిడుతులు బ్రోచి విభూతినిచ్చి భక్తులను గాచి వారి వారి మనోభీష్టములను స్వామివారు తమ అపార కరుణతో ఈడేర్చసాగిరి. ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. సమాధి స్థితస్వరూప భూత భవిష్యత్ వర్తమాన కాల వచన ప్రాజ్ఞ శ్రీ బ్రహ్మేంద్ర స్వామి శరణం మమ శరణం మమ శరణం మమ.